ఈరోజు రాష్ట్రంలో పరిపాలన లేదు, కానీ ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మెల బగల కొట్టడానికైతే వీళ్ళకి చేతులు బాగా వస్తా ఉన్నటువంటి నిదర్శనం ఈరోజు వాంబే కాలనీలో జరిగినటువంటి సంఘటన. ఏదైతే నిన్న మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మా 60వ డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ ఈ దిమ్మ దగ్గర జెండా ఎగరేసినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేనటువంటి సమయంలో ఈ రోజున ఉన్నట్టుగా ఎవరికీ చెప్పకుండా ఆ దిమ్మెను తొలగించడం అనేటువంటిది చాలా దారుణం. ఎందుకంటే పార్టీలు అనేక ఉంటాయి, అనేక జెండాలు ఎగరేసుకునేటువంటి సమయాన్ని కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలే భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు జెండా దిమ్మెలు ఇవన్నీ తొలగించలేము, కానీ ప్రజల యొక్క గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మాత్రం తొలగించలేరని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీ అందరినీ కూడా. ఎందుకంటే ప్రజలకు పని చేయండి, మంచి చేయండి, అంతేగాని గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఒక దిమ్మె ఉంటే ఆ దిమ్మెని ఈరోజు మీరు పగలగొడుతున్నారని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడా కూడా కనపడకూడదు అనేటువంటి మీ సిద్ధాంతాలు మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు? ఇక్కడ పోలీసు వారిని పెట్టారు. ఎందుకు పోలీసు వారికి అసలు సంబంధం ఏంటండి ఈ విషయంలో? టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏదన్నా ఉంటే కనుక అది రోడ్డుకు అడ్డంగా ఉందో లేకపోతే ఇబ్బందిగా ఉందో అనేటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలియజేస్తే అది ఏదన్నా బాగుంటుంది. అట్లా కాకోకుండా మీ ఇష్టంగా వచ్చి పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉంచి దిమ్మ పగలగొట్టించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టి అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకునేటువంటి మీ నీచమైనటువంటి సంస్కృతి మానుకోండి. ఇకనైనా కూడా ఈరోజు కేవలం పార్టీలకి అనేక రకాల పార్టీలు ఉంటాయి, అనేక రకాల జెండాలు ఉంటాయి. ఎవరి జెండా మోసేటువంటి జెండా ఎప్పుడు కూడా నిలబడాలనేటువంటి పద్ధతి మీద నాయకులు కార్యకర్తలు కూడా పనిచేస్తారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంటే మీరు చూడలేనటువంటి ఈ దిక్కుమాలిన చర్యను మానుకోవాలని తెలియజేసుకుంటూ ఇది పెద్ద ఎత్తున నిజంగా ఈరోజు మేమందరం కూడా మా నాయకులందరూ కూడా ఇక్కడ నుంచొని దాన్ని మళ్ళీ కట్టడించడం జరుగుతూ ఉంది. దీన్ని కనుక మళ్ళీ దీని మీద చెయ్యి వేస్తే పెద్ద ఎత్తున, ఎందుకంటే మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చెయ్యొద్దు. పరిపాలన మంచిగా చేయండి, మీకు పరిపాలన ఇచ్చారు ప్రజలందరూ కూడా, వాళ్ళకి ఇస్తాన్న పథకాలన్నీ ఇవ్వండి, అమలుపరచండి, నెరవేర్చండి. అది కాకుండా ఇలా ప్రతిపక్ష పార్టీల మీద దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా తెలియజేస్తాము. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు ఆవిర్భావం అయ్యి 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంలో విజయవాడ సింగినగర్ ప్రాంతంలోని వాంబే కాలనీ నందు నిన్న ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటే చూసి వారవలేని కూటమి ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ వారిని అడ్డం పెట్టుకొని ఈరోజు సాయంత్రం ఆకస్మికంగా వాంబే కాలనీ వద్దకు వచ్చి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ జెండా దిమ్మని పగలగొట్టుకొని వ్యాన్లో ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని మళ్ళీ ఇది పునర్నిర్మాణం చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే పక్కన ఇక్కడ సిపిఎం సిపిఐ ఇక్కడ అలాగే ఒక మహానుభావుడి యొక్క విగ్రహం కూడా ఉంది. వీటన్నిటినీ లేని అడ్డు ఈ ఒక్క వైఎస్ఆర్ పార్టీ జెండా మాత్రమే ఎత్తుకెళ్ళిపోవటం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఓ దిక్కుమాలిన చర్య. మీరు భయపడతా ఉన్నారు. ఏదో ఒక రకంగా మీరు దొంగ హామీలతో ఈ ప్రభుత్వంలోకి వచ్చారు. ఆ దొంగ హామీలతో ఏదో ఒక రకంగా 5 సంవత్సరాల పబ్బం గడుపుకోండి. అంతేగాని ఇలా ప్రజల ఆరాధ్య జెండా అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ జెండాని మీరు ధ్వంసం చేయాలని చూడటం, ఈ జెండానైతే ధ్వంసం చేసుకున్నారు, కానీ ఈ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజల్లోని యొక్క గుండెల్లో ఉన్న జెండాను ఎలా చేరిపోయగలరని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఈ పేద ప్రజలందరినీ కూడా మీరు మాయ చేసి మాయ మాటలతో అధికారంలోకి వచ్చారో వారికి చూయించిన ఆశలన్నీ కూడా నెరవేరుస్తారని, వారి యొక్క మీరిచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడంలో శ్రద్ధ చూపిస్తారని మనవి చేస్తూ ఉన్నా. అంతేగాని ఇదే విధంగా ఈ జెండా జోలికి గనక మరొకసారి వస్తే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను ఈ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాను. నా పేరు 60 డివిజన్ SD బాబు, డివిజన్ ప్రెసిడెంట్. నేను నిన్న 12వ తారీఖు పార్టీ ఆవిష్కరణ దినోత్సవం రోజు వాంబే కాలనీలో
అత్యంత విధంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కూటమి నాయకులకి కళ్ళల్లో నీళ్లు కాదు నెత్తురు వస్తుంది ప్రోగ్రాలు చూసి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎంత తొక్కాలనుకుంటారో అదే ఎంత ఎత్తుగా మేము పైకి వస్తాం. మమ్మల్ని ఎవరు ఆపలేరు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద చేయాలంటే వాళ్ళ దాని కూడా సరిపోదని ఈ సభాముఖంగా చెప్తున్నా. మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక ఫోన్ చేయగానే అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఎమ్మటనే మళ్ళీ ఇక్కడ దిమ్మ కట్టడం జరుగుతుంది. మల్లాదిష్ణు గారి ఆదేశాల మేరకు మళ్ళీ దిమ్మ కట్టించాం.